నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాము. పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు ఆ శ్రీ మహావిష్ణువు ఏ ఏ మన్వంతరాలలో ఏ విధంగా అవతరించాడో ఆ వివరాలు చెబుతూ చాక్షుష మన్వంతరంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని వర్ణించి చెబుతున్నారు. ఆ మన్వంతరంలో స్వామి అజితుడనేటువంటి పేరుతో అవతరించాడని చెబుతూ ఆ సందర్భంలోనే క్షీరసాగర మథన వృత్తాంతాన్ని చెబుతున్నారు. దేవతలందరూ స్వర్గాన్ని కోల్పోయి దుఃఖితులై బ్రహ్మగారి సమీపానికి వెళ్ళారు. ఎందువల్ల కోల్పోయారు అంటే దేవేంద్రుని యొక్క అహంకార ప్రవృత్తి వల్ల. దుర్వాస మహర్షి శపించారు. అందువల్ల ఐశ్వర్యం లేకుండా అతడు బాధపడుతూ దేవతలందరినీ తీసుకుని బ్రహ్మగారి దగ్గరికి వెడితే బ్రహ్మగారు అన్నారు, నాయన మనమందరం కూడా ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువులో అంశభాగములమే. ఆయనే మనందరినీ రక్షించేవాడు. ప్రస్తుతం సత్వగుణ సంపన్నుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధానానికి మనం వెళదాము అని ఇంద్రాది దేవతలందరినీ తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి పరమాత్మను స్తోత్రం చేయటం ప్రారంభించారు. తత్రాదృష్ట స్వరూపాయ శ్రుతపూర్వాయ వై విభో స్తుతిమబ్రూత దైవీభిః గీర్భిః అవహితేంద్రియ. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తున్నారు దివ్యమైనటువంటి వాక్కులతో. అంత తొందరగా స్వామి దర్శనం జరగదు, దుర్లభమది. కానీ వేదములలో మాత్రం సంపూర్ణంగా ఆయన తత్వం అనేది విశదంగా వర్ణింపబడింది. అయినప్పటికీ మాటలకు కూడా అందనటువంటి అచింత్యమైన అద్భుతమైన దివ్య స్వరూప స్వభావాలు కలిగిన పరమాత్మను చక్కని స్తోత్రాలతో బ్రహ్మగారు స్తుతిస్తూ ఉన్నారు. విరాట్ స్వరూపుడైనటువంటి స్వామిని వర్ణిస్తున్నారు. బ్రహ్మోవాచ అవిక్రియం సత్యమనంతమాద్యం గుహాశయం నిష్కలమప్రతర్క్యం మనోగ్రయానం వచసా నిరుక్తం నమామహే దేవవరం వరేణ్యం. దేవతాశ్రేష్ఠుడు, మహానుభావుడు, వచసా అనిరుక్తం, మాటలతో సంపూర్ణంగా స్వామి వైభవాన్ని వర్ణించి చెప్పటం ఎవరి వల్ల కాదు. అంటే మాటలకు అతీతమైన దివ్యమైన గుణాలు కలిగినటువంటి వాడు. ఇక్కడితో ఈ మాటలతో స్వామి వైభవం చెప్పడం పూర్తయిపోయింది అందామంటే ఎన్ని చెబుతున్నా అలా వస్తూనే ఉంటాయి. అలాంటి లెక్క పెట్టడానికి వీల్లేనన్ని కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు. మనోగ్రయానం, మనస్సు కన్నా వేగంగా ప్రయాణించేటువంటి దివ్య స్వభావము కలిగినటువంటి వాడు. అప్రతర్క్యం, ఊహకందనటువంటి వైభవం కలిగిన వాడు. ఊహించలేం ఆ పరమాత్మ తత్వాన్ని. అదేవిధంగా నిష్కళం, అవయవాది రహితుడైనటువంటి వాడు. ఏనాటికి క్షీణించనటువంటి శక్తి కలిగిన వాడు. ఈ స్వరూపంలోనే ఉంటాడు పరమాత్ముడని స్పష్టంగా చెప్పలేము. అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్ముడు ఏ క్షణం ఏ రూపంలోనైనా ఉండొచ్చు. కాబట్టి ఒకే రూపంలో ఉంటాడు ఈయన అని చెప్పటానికి అలవి కాని లీలామానుష విగ్రహధారి. అదేవిధంగా గుహాశయం, తనని స్తోత్రం చేసేటువంటి మహానుభావులు మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హృదయం అనే గుహల్లో స్థిరంగా నిలిచి ఉండేటువంటి వాడు. భక్త పరాధీనుడు, భక్తవత్సలుడు. సత్యం, సత్యస్వరూపుడు. ఈ సృష్టి మొత్తంలో సత్యం ఏదైనా ఉన్నదంటే ఆ స్వరూపం పరమాత్మ స్వరూపమే. అనంతమాద్యం, అంతము లేనటువంటి వాడు. ఆద్యం, ఆది పురుషుడు. అవిక్రియం, వికారాలు ఏమాత్రమూ లేనివాడు. ఏ క్షణంలోనైనా ఉదాత్త గంభీరమైనటువంటి చక్కని స్వరూపమే తప్ప
సామాన్య మానవుల్లాగా దుఃఖాలకి కృషించిపోయి సుఖాలకి అలా ఇలా పొంగిపోయేటువంటి ఆ ద్వంద్వములు లేని వికారరహితమైన ప్రకృతికి అతీతమైనటువంటి దివ్యమైన స్వరూపము స్వభావము కలిగినవాడు అని వర్ణిస్తూ, అటువంటి చక్కని స్వభావములు కలిగిన ఓ పరమాత్మ, నీ దర్శనంతో మమ్మల్ని ధన్యుల్ని చేయవలసింది, మమ్మల్ని అనుగ్రహించవలసింది అని దేవతలందరి పక్షాన బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారు. విపశ్చితం ప్రాణ మనోధియాత్మనాం అర్ధేంద్రియాభాసమనిద్రమవ్రణౌ ఛాయాతపౌ యత్ర నగృధ్రపక్షౌ తమక్షరం ఖం త్రియుగం వ్రజామహే. త్రియుగం ప్రధానంగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, ఈ యుగములలో అనేక అవతారాలు ధరించి భూమి మీద తన విలాసములన్నీ ప్రదర్శించేటువంటి ఒక చక్కని లీలామానుష విగ్రహస్వరూపుడు ఆ స్వామి. మరి కలియుగంలో అంతటా ఉంటాడు, కానీ ఎంతో కష్టపడితే కానీ ఆ స్వామిని గుర్తించటం చాలా కష్టం. కానీ మిగిలిన యుగములలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగములలో అనేక రూపాలతో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. అక్షరం ఏనాటికి నశించిపోనటువంటి దివ్యమైన స్వరూపం కలవాడు. విపశ్చితం ప్రాణమనోధియాత్మన. అలాగే ప్రాణము, బుద్ధి, అహంకారము, మనస్సు ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటినీ కూడా నియమించేటువంటి వాడు, తన పర్యవేక్షణలో ఉంచి ద్రష్ట దర్శించేటువంటి వాడు. వాటితోనే ఈ జీవరాశులందరినీ కూడా చక్కగా నడిపిస్తూ ఉంటాడు. అర్ధేంద్రియాభాసం. అర్ధేంద్రియాభాసం అంటే ఇంద్రియముల యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో తన్మాత్రలని పిలవబడేటువంటి ఆ ప్రయోజనాలన్నింటినీ కూడా నడిపించేటువంటి వాడు. రూపము, గంధము ఇత్యాది, శబ్దము ఇత్యాదులన్నింటినీ కూడా రూపరసగంధ స్పర్శ, అలాగే గంధాదులన్నింటినీ కూడా తన్మాత్రలను అన్నింటినీ కూడా నడిపించేటువంటి వాడు ఆ పరమాత్ముడు. అనిద్రం, యోగ నిద్రాముద్రితుడు. అనిద్రం అంటే ఎప్పుడూ జాగరూకతగా ఉండేటువంటి వాడు. మరి కుటుంబాన్ని రక్షించేటువంటి యజమాని సర్వకాల సర్వావస్థల యందు అప్రమత్తుడై తన కుటుంబాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. సామాన్యులకైతే వాళ్ళ కుటుంబం వరకే పరిమితం. మరి జగన్నాయకుడైనటువంటి పరమాత్మనకు ఈ విశ్వమంతా రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఎక్కడేం జరిగినా కూడా తనలో తానే చక్కగా పరిశీలించుకుంటూ జాగరూకతతో ఉండేటువంటి యోగ నిద్రా ముద్రితుడు. అనిద్రం అవ్రణం. ఆయనకు దుఃఖం అనేదే లేదు, లోపం అనేదే లేదు, దోష లేశం కూడా లేదు. అలాంటి స్ఫటిక లాంటి స్వచ్ఛమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, లోపరహితుడు. ఛాయాతపౌ యత్ర నగృధ్రపక్షౌ. రెక్కలు రెండున్నట్లుగా మనకు ద్వంద్వములు ఉంటాయి కదా జీవితంలో, సుఖదుఖాలు, అలాగే ఎండ, చలి, శీతోష్ణములు, సుఖదుఖములు ఇలా చెప్పబడేటువంటి ద్వంద్వములు ఏవైతే ఉంటాయో వాటిని అతిక్రమించి ఉన్నటువంటి వాడు. వీటికి సంబంధించినటువంటి బాధలు కానీ సుఖాలు కానీ ఆయనకు అంటవు. అవన్నీ వాటిల్ని ఆయన నియమిస్తూ ఉంటాడు. అవన్నీ అనుభవించేది ఎవరంటే సామాన్యమైన ఈ జన్మని పొందినటువంటి దేహధారులైనటువంటి జీవులు తప్ప ఆయన మాత్రం వీటన్నిటికన్నా కూడా అతీతమైనటువంటి స్వరూప స్వభావములు కలిగిన వాడు, ద్వంద్వాతీతుడు అని దీని యొక్క సారాంశం. అలాంటి చక్కని స్వరూపం కలిగిన ఓ పరమాత్మ, నీ దివ్యమైన దర్శనాన్ని మాకు అందించవలసింది అని ప్రార్థిస్తున్నారు. అజస్య చక్రం త్వజయేర్యమాణం మనోమయం పంచదశారమాసు త్రిణాభివిద్యుచ్చలమష్టనేమి యదక్షమాహు తం ఋతం ప్రపద్యే. సర్వసమర్థుడు సత్యస్వరూపుడు ఎవరంటే ఆ పరమాత్ముడు ఒక్కడే. మిగిలిన వాళ్ళందరూ కూడా త్రిగుణములనే సత్వరజస్తమో గుణములకు లోనై ఉండవలసిందే. ఆ మాయలతోనే ఆడిస్తూ ఉంటాడు. మనోమయమైనటువంటి ఈ సంసార చక్రం ఏదైతే ఉందో దానికి 15 అరలు ఉంటాయి.
వాటిలన్నిటినీ ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఆ పరతత్వమే, ఆ పరమాత్ముడే ఏర్పాటు చేశాడు ఈ జీవునకు సంసార చక్రాన్ని, మనోమయమైన సంసార చక్రాన్ని. దానికి 15 అరలుంటాయి. ఏమిటవి అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు. ఈ 15తో కూడినటువంటి ఆ సంసార చక్రానికి మధ్య భాగము ఏది, నాభిభాగం ఏది అంటే త్రిగుణములు, సత్వరజస్తమో గుణములే ఆ చక్రానికి మధ్య భాగం అయితే, మరి ఆ చక్రం ఎలాంటిది అంటే విద్యుచ్చలం, మెరుపు వలె స్థిరంగా కాకుండా చలించేటువంటి స్వభావం కలిగినది. ఈ సంసారం అంటే బుద్భుతప్రాయమేగా, శాశ్వతంగా నిలిచి ఉండేటువంటిది కాదు. అలాగే 8 రకములైనటువంటి అంచులు కలిగినటువంటిది ఆ చక్రము. అష్టప్రకృతులే అంచుగా కలిగినటువంటిది. ఏమిటి అష్టప్రకృతులు అంటే భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అనబడే 8 రకాలైనటువంటి అష్టప్రకృతులే అంచుగా కలిగినటువంటిది ఈ సంసార మనోమయ చక్రము. ఇందులో మానవుడు, ఆ జీవుడు, దేహాన్ని ధరించినటువంటి జీవుడు తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు, మళ్ళీ మరణిస్తూ ఉంటాడు. అలాంటి ఈ సంసార చక్రాన్ని నడిపిస్తూ నీ మాయకు లోను చేసి నీవు అందరితోనూ చక్కగా ఆటలాడుతూ ఉంటావు కదా స్వామి. అలాంటి మాయామానుష విగ్రహ స్వరూపుడవైనటువంటి నీకు నమస్కారము. మాకు దర్శనాన్ని ఇచ్చి మా సమస్యని పరిష్కరించవలసింది, దేవతలందరినీ కూడా రక్షించవలసింది అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు బ్రహ్మగారు. య ఏకవర్ణం తమసః పరం తత్ అలోకమవ్యక్తమనంతపారం ఆసాంచకారోప సుపర్ణమేనం ఉపాసతే యోగపథేన ధీరాః. గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి ఆ పరమాత్మను, శ్రీ మహావిష్ణువును ధీరులైనటువంటి వాళ్ళు, యోగులు, మహాత్ములు, వీళ్ళందరూ కూడా ఉపాసన చేస్తూ ఉంటారు. అదిగో గరుడారూఢుడైనటువంటి ఆ స్వామి ఎదురుకుండా ఉన్నాడు అని తమ హృదయ పద్మంలో స్వామిని నిలుపుకుని ఆయన యొక్క అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారు. గరుత్మంతుని మీద అధిరోహించినటువంటి పరమాత్ముణ్ణి గనక దర్శించుకుంటే వారికి స్వామి అనుగ్రహం లభిస్తుంది. అందువల్లనే ఇందులో చక్కగా వర్ణించి చెబుతున్నారు. ఉపసుపర్ణమేనం ఆసాంచకార ఉపాసతే యోగపథేన ధీరాః. యోగ మార్గంతో, ఏకాగ్రతతో యోగులు, మహానుభావులు అందరూ కూడా గరుడారూఢుడైనటువంటి ఆ పరమాత్మను హృదయ పద్మంలో నిలుపుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ఓ మహానుభావ, విశుద్ధ సత్వస్వరూపుడమైనటువంటి ఓ పరమాత్మ, ఏకవర్ణం, శుద్ధ సత్వస్వరూపమే నీది. తమసః పరం తత్, అజ్ఞానమయమైనటువంటి ఈ జగత్తు కన్నా అతిక్రమించి ఉన్నటువంటి ఓ పరమాత్మ, జగత్తుకు అతీతమైనటువంటి వాడా. అలోకమవ్యక్తం, అంత తొందరగా ఎవరికి కనిపించేటువంటి అవకాశం లేదు. ఎంతో నిష్ఠతో నీ హృదయాన్ని గెలుచుకున్నటువంటి వారికే అలాంటి అదృష్టం. అలాగే అవ్యక్తం, ఎలా వర్ణించాలో కూడా తెలియదు. ఆ స్వరూపాన్ని ఎంత ప్రయత్నించినా కూడా సంపూర్ణంగా వర్ణించలేని అద్భుతమైన, వర్ణనాతీతమైన దివ్య స్వరూప స్వభావాలు కలిగినటువంటి స్వరూపం. అలాగే అనంతపారం, దేనికైనా ఒడ్డు ఉంటుంది కదా, కానీ ఒడ్డు లేని, అవధి లేనటువంటి దివ్యమైనటువంటి స్వరూపం అది. వేదాలు కూడా ఎంత వర్ణించినా ఇంకా ఆ స్వామి వైభవం మిగిలే ఉంటుంది. అలాంటి అద్భుతమైన గుణములు కలిగిన ఓ పరమాత్మ, నిన్ను ప్రసన్నం చేసుకోవటానికి మేమెంతవారం, మేమంతా కూడా నీ చేత ఆడింపబడేటువంటి వాళ్ళమే తప్ప నీ గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళం కాదు. ఏదో మాకు తోచినటువంటి జ్ఞానంతో నిన్ను స్తోత్రం చేస్తున్నావు. ఈ మాత్రంతో నీవు తృప్తి చెంది మమ్మల్ని అనుగ్రహించు. నీ తత్వాన్ని సంపూర్ణంగా ఎవరు మాత్రం తెలుసుకోగలరు? నయస్య కశ్చాతి తితర్తి మాయాం యయాజనో ముహ్యతి వేదనార్థం తం నిర్జితాత్మాత్మగుణం పరేశం నమామ భూతేషు సమంచరంతం. నీ మాయను ఎవ్వరూ దాటలేరు. నా అతితితర్తి, నీ మాయను దాటి ప్రవర్తించగలిగినటువంటి వాళ్ళు ఈ సృష్టిలో ఎవరూ లేరు.
నీ చేతనే ఈ జనులందరూ లోకులందరూ కూడా మోహానికి గురి చేయబడుతూ ఉంటారు. నీ మాయతో వాళ్లను చక్కగా ఆడిస్తూ ఉంటావు. నిన్ను పొందడానికి ప్రయత్నించడం అంటే ఎంతో ఏకాగ్రత కావాలి. లేకపోతే నీవు సృష్టించినటువంటి మాయలోనే పడి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. యయా జనో ముహ్యతి అర్థం నవేద, ప్రయోజనాన్ని తెలుసుకోలేకుండా ఉంటారు. నిజమైన ప్రయోజనం స్వస్వరూప జ్ఞానాన్ని తెలియకుండా నీ మాయలో పడి బాధలు పడుతూ ఉంటారు. తం నిర్జితాత్మాత్మ గుణం పరేశం, కానీ నువ్వు మాత్రం ఈ మాయనంతా జయించిన వాడివి. అందరినీ మాయలో పెడుతుంటావు కానీ నువ్వు మాత్రం ఈ మాయకు అతీతమైనటువంటి వాడవు. ప్రాణులన్నిటి యందు సమానంగా సంచరించేటువంటి స్వభావం. భూతేషు సమంచరంతం, సమస్త ప్రాణుల యందు సమానంగా ఉన్నటువంటి నీకు నమస్కారము. దయచేసి నీ అద్భుతమైన దర్శనాన్ని అందించవయ్యా. ఇమే వయం యత్ప్రియయైవ తన్వా సత్వేన సృష్టా బహిరంతరావిః గతిం న సూక్ష్మా మృషయశ్చ విద్మహే కుతోసురాద్యాః ఇతర ప్రధానాః. ఇక్కడ ఉన్నటువంటి మేమంతా, బ్రహ్మగారు చెబుతున్నారు, నాతో సహా ఈ ఇంద్రాది దేవతలు కానీ అష్టదిక్పాలకులు కానీ సమస్తమైన ఈ సృష్టి అంతా కూడా నీ సత్వగుణంతోనే నడిపింపబడుతూ ఉంది. నీ చేతనే సృష్టింపబడుతోంది. నీవే లయం చేస్తూ ఉన్నావు. నీ సంకల్పం లేనిదే ఏదీ జరగదు. ఈ సృష్టికి బయట లోపల అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడవు నీవు. అలాంటి నీ యొక్క సూక్ష్మమైనటువంటి తత్వాన్ని మేము ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేము. మేమంటే ఎవరిక్కడ? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు, లోకపాలకులైనటువంటి దేవతలు ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి మహానుభావులకే దుర్లభమైనటువంటి ఈ తత్వం సామాన్యులకి ఏమర్థమవుతుంది? కుతో అసురాద్యాః ఇతర ప్రధానాః. నీ మీద సరైనటువంటి లక్ష్యము గురి లేకుండా ఈ సంసార చక్రంలో పడి కొట్టుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, రజోగుణం తమో గుణంతో ఉన్నటువంటి వాళ్ళు ఇక నీ గురించి తెలుసుకోవాలంటే ఎలా సమర్థులవుతారు? మహానుభావుల వల్లే కావట్లేదు. అందువల్ల దయ ఉంచి మా యందు అనుగ్రహించి దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇప్పించవలసింది. పాదౌ మహీయం స్వకృతై వయస్య చతుర్విధో యత్ర హి భూత సర్గః సవై మహాపూరుష ఆత్మతంత్రః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః. ఇక్కడి నుంచి సమస్తమైన విరాట్ స్వరూపాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. పాదౌ మహీయం. ఈ భూమి అంటే ఏమిటి అంటే నీ పాదములే. నీ పాదాల నుంచే ఈ భూమి ఉద్భవించింది. పద్భ్యాం భూమి దిశశ్రోత్రాత్ అని శృతిలో వర్ణించినట్లుగా నీ పాదముల నుంచి భూమి ఉద్భవించింది. స్వకృతై వయస్య, నువ్వే ఆ భూమిని సృష్టించావు. ఆ భూమిలో ఇన్ని జీవరాశులన్నీ కూడా చక్కగా నివసిస్తూ ఉన్నాయంటే దానికి ఆధారమైనటువంటి వాడవు ప్రధానంగా నువ్వే. చతుర్విధో యత్ర హి భూత సర్గః. ఈ భూమి మీద ప్రధానంగా 4 రకాలైనటువంటి ప్రాణులు ఉంటాయి. ఏమిటవి అంటే జరాయుజములు, యోనిజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని పిలవబడే 4 రకాలైనటువంటి ప్రాణులు ఉంటాయి. ఆ ప్రాణులన్నీ కూడా ఎలా జీవిస్తున్నాయంటే నీ సంకల్పంతోనే. వాటన్నింటినీ నడిపించేటువంటి వాడవు నీవే. వాటికి ఆధారభూత అయినటువంటి భూమిని నిలబెట్టినటువంటి వాడవు నీవే. సవై మహాపూరుష ఆత్మతంత్రః. మహానుభావుడవైనటువంటి ఓ పురుషోత్తమ, నీవు సర్వస్వతంత్రుడవు. ఆత్మతంత్రః, నీవే అన్నింటినీ నియమించేవాడవు, నియంతవు, సర్వస్వతంత్రుడవు. నిన్ను నియమించేవాళ్ళు నీకన్నా పైన వేరొకరు లేరు. ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతి. అపార శక్తి సంపన్నుడమైనటువంటి ఓ పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించి సంరక్షించవలసింది అని ప్రార్థిస్తూ, భూమికి తర్వాత నీటిని కూడా సృష్టించినటువంటి వాడవు నీవే కదా. అంభస్తు యద్రేత ఉదార వీర్యం సిద్ధ్యంతి జీవంతి ఉత వర్ధమానాః లోకాస్త్రయోఖిల లోకపాలాః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతి. నీరంటే ఏమిటి అంటే గొప్పదైన నీ దివ్య తేజస్సు, నీ దివ్య రేతస్సే జలమయమై ఉన్నది. సిద్ధ్యంతి జీవంతి ఉత వర్ధమానాః లోకాః. ఈ లోకాలన్నీ కూడా
నీ తేజస్సుతోనే జీవిస్తూ ఉన్నాయి, నిలబడుతూ ఉన్నాయి. లోకాలే కాదు, ముల్లోకాలే కాదు, అఖిల లోకపాలాహ, సమస్తమైన లోకపాలకులు కూడా నీ దివ్యమైన ఆ తేజస్సుతోనే జీవిస్తూ ఉన్నారు. అలాంటి ఓ స్వామి మమ్మల్ని అందరినీ రక్షించవలసింది, ప్రసీదతాం, అనుగ్రహించు అని బ్రహ్మగారు ఆ స్వామి యొక్క దివ్యమైన ఆ గొప్పతనాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. సోమం మనోయస్య సమామనంతి. ఇక చంద్రుడి గురించి చెబుతూ, ఆ చంద్రుడెవరు? నీ మనస్సు నుంచి ఉద్భవించినటువంటి వాడే కదా. చంద్రమా మనసోజాతః అని వర్ణించి చెప్పినట్టు సోమం మనః యస్య సమామనంతి, చంద్రుడంటే నీ మనస్సే అని వేదాల్లో వర్ణింపబడి ఉన్నది. దివౌక సాంబై బలమంథ ఆయు, చంద్రుడు ఎంత గొప్పవాడు, నీ మనస్వరూపుడైనటువంటి చంద్రుడు ఎంత గొప్పవాడంటే ఈ దేవతలందరికీ కూడా అతడే బలము, అతడే ఆహారము, అతడే ఆయుష్షు. అదేవిధంగా నగానాం ఈశః, వృక్షములన్నింటికీ కూడా అధిపతి. ఓషధులు ఫలవంతం అవ్వాలంటే ఆ చంద్రుని యొక్క కిరణాలే ప్రధానము. చంద్రకాంతి లేనిదే ఓషధులు ఫలించవు, ఆహారము లభించదు. కాబట్టి దేవతలందరికీ ఆహారం నువ్వే. ఈ ప్రకృతిలో ఉండే జీవరాశులకు కూడా ఆ చంద్రుడి రూపంలో, నీ మనస్సు నుంచి ఉద్భవించినటువంటి చంద్రుడి రూపంలో ఆహారాన్ని ఇస్తూ ఉన్నావు. ప్రజనః ప్రజానాం, జీవోత్పత్తికారకుడైనటువంటి ఆ చంద్రస్వరూపం ఏదైతే ఉందో అది నీవే అయి ఉన్నావు. కాబట్టి ఆ చంద్రుని ఉద్భవానికి కారకుడమైనటువంటి ఓ పరమాత్మ, ప్రసీదతాం నః సమహావిభూతి, మమ్మల్ని అనుగ్రహించుగాక, ఆ దివ్యమైన పరతత్వము మమ్మల్ని అనుగ్రహించుగాక అని చెబుతూ, అగ్నిర్ముఖం యస్యతు జాతవేదాః జాతః క్రియాకాండ నిమిత్త జన్మ అంతఃసముద్రేను పచన్ స్వధాతూన్ ప్రసీదతాం నః సమహావిభూతి. ఆ పరమాత్ముని యొక్క ముఖస్వరూపమే అగ్ని. అగ్ని ఎవరు అంటే పరమాత్ముని యొక్క ముఖమే. ఎందువల్ల అంటే ఆ ముఖం నుంచే వేదములు ఉద్భవించాయి. జాతవేదాః, వేదముల యొక్క పుట్టుకకు కారణమైనటువంటి ఆ అగ్ని ఏదైతే ఉందో అది నీ ముఖం నుంచే ఉద్భవించింది. నీ ముఖమే అగ్నిస్వరూపము. జాతః క్రియాకాండ నిమిత్త జన్మ, ఎందువల్ల ఆ అగ్ని ఉద్భవించింది అంటే సమస్తమైన వైదికమైన యజ్ఞకర్మములన్నీ ఆచరించటమే ప్రధానమైనటువంటి జన్మ కారణముగా కలిగినటువంటి వాడు అగ్ని. అలాంటి అగ్ని ఎవరు అంటే పరమాత్మునికి స్వయంగా ముఖమై ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడున్నాడు ఈ అగ్ని అని చెబుతూ, అంతఃసముద్రే, సముద్రే అంటే మన ఉదరంలో అని ఒక అర్థం, సముద్రంలో అని ఒక అర్థం. సముద్రంలోనైతే బడబాగ్ని రూపంలో ఉన్నాడు, మన ఉదరంలోనైతే జఠరాగ్ని రూపంలో ఉన్నాడు. స్వీకరించినటువంటి ఆహారాన్నంతా కూడా పచనం చేసేది ఎవరు అంటే అగ్నిదేవుడే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. సమస్తమైనటువంటి ఆహారాన్ని పచనం చేసేటువంటి వాడను నేనే, జఠరాగ్ని రూపంలో జీవరాశులన్నింటిలో కూడా ఉంటాను అని చెప్పాడు కదా పరమాత్మ భగవద్గీతలు. అంతఃసముద్రేను పచన్ స్వధాతూన్, ఈ ఉదరంలో ఉండేటువంటి సమస్తమైన ఆహారాన్ని జఠరాగ్ని రూపంలో పచనం చేస్తూ, అలాగే దావాగ్ని, బడవాగ్ని, ఇన్ని రకాలైనటువంటి అగ్ని రూపాల్లో నీవే అయి ఉన్నావు ఓ పరమాత్మ. నీ ముఖమే సాక్షాత్తు అగ్నిస్వరూపం. అగ్నిముఖ వై దేవాః అని చెప్పినట్లుగా ఆ పరమాత్మ ముఖస్వరూపమైన అగ్నిని స్తోత్రం చేస్తూ, పరమాత్మ ఆ అగ్ని ముఖమే నీవై ఉన్నావు కాబట్టి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు. యచ్చక్షురాసీత్ తరణిః దేవయానం త్రయీమయో బ్రహ్మణ ఏషధిష్ణ్యం ద్వారంచ ముక్తేః అమృతంచ మృత్యుః ప్రసీదతాం నః సమహావిభూతి. తరువాత ఆ పరమాత్మని యొక్క నేత్రములు ఏమిటి అంటే సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడే. దేవయానం అనేటువంటి మార్గమునకు అధిదేవత ఎవరు అంటే సూర్య భగవానుడు. దేవయానం తరణి, దేవయానం ఎవరు అంటే ఆ సూర్య భగవానుడే పరమాత్మ యొక్క నేత్రస్వరూపుడై ఉన్నాడు. త్రయీమయ, సాక్షాత్తు ఆ వేదస్వరూపుడే. అంతేకాదు ఉత్తరాయణ
పుణ్య మార్గానికి అధిష్టాన దేవత ఎవరు అంటే సూర్య భగవానుడు. ఆ సమయంలో ఎవరైతే సూర్య భగవానుణ్ణి పరమాత్మగా భావన చేసి ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో పూజిస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారని చెబుతున్నారు. ద్వారంచ ముక్తేహే, ముక్తికి ప్రధానమైన ద్వారమైన నీ నేత్రస్వరూపుడైనటువంటి ఆ సూర్య భగవానుడు ముక్తినివ్వగలడు. అమృతంచ మృత్యు, అమృత స్వరూపుడు సూర్యుడే. కాలస్వరూపుడై మృత్యువుగా మారేది కూడా ఆ సూర్య భగవానుడే. ఆ సూర్యుడు ఎవరు అంటే సాక్షాత్తు నీ నేత్రములై ఉన్నాడు. అలాంటి సూర్యనేత్రుడవైన ఓ పరమాత్మ ప్రసీదతాం నః సమహావిభూతి. కాబట్టి ఓ పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించు. ఈ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ నీవే. లోకానికి ఉపకరించే శక్తి ఏదైతే ఉందో ఈ సృష్టిలో అవన్నీ నీ చేతనే నడపబడుతున్నాయి, అవన్నీ నీ అవయవములై ఉన్నాయి అని వేదంలో చెప్పబడినటువంటి విషయాన్ని శ్లోక రూపంలో వ్యాసుల వారు అందరికీ అర్థమయ్యే విధంగా వర్ణిస్తూ ఉన్నారు. అలాంటి వర్ణన మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఇంకా చెప్పవలసినటువంటి వర్ణన ఉన్నది. ప్రస్తుతానికి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh